తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను నీళ్లపాలు చేసి రైతులకు కడగండ్లు మిగుల్చుతున్నాయి. 2 రోజులుగా ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలు వడగండ్ల వానలతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కళ్ళల్లోకి తెచ్చిన ధాన్యం కూడా తడిసిపోయింది. తెలంగాణలో పలుచోట్ల 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు వడగండ్ల వానలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు కళ్ల ముందే నేలపాలు నీళ్లపాలు కావడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వడగండ్లు తోడవడంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఇక కోతకొచ్చిన వరితో పాటు రోడ్లపై ఆరబెట్టిన వడ్ల కుప్పలు పనికి రాకుండా పోయాయి. నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, కొన్ని రకాల ఉద్యాన పంటలు పాడయ్యాయి. నిజామాబాద్లో కురిసిన వడగండ్ల వానలకు వరి పూర్తిగా దెబ్బతింది. వడ్లు నేల రాలడంతో ఆరుగాలం శ్రమించిన శ్రమ నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు పంట నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది. పంట నష్టం జరిగిన ప్రాంతాలను వెంటనే సందర్శించడంతో పాటు క్షేత్రస్థాయిలో నిర్దిష్టమైన అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అటు హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్నిచ్చింది.